ఆరవ మాటగా మనకి శిలువ మాట్లాడుకోబడినటువంటి చివరి రెండు మాటల్లో ఆరవ మాటగా సమాప్తమైనది అని ఇక్కడగా వేసి ఈ మాటను చెప్పాడు. ఇది ఎక్కడ తీసుకొచ్చిందంటే యోహాను వార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించారు. ఇది ఈ పదం సమాప్తమైన పదం చాలా పెద్ద ఓడి. ప్రతి బుక్లో కూడా లాస్ట్ సమూహం అట్లా పడుతాం సమాప్తమైన పడుతుంది. లాస్ట్ ఎటువంటి ఏ మాట లేని ప్రతి పుట్టిగా చేసినటువంటి వాటిలో సమాప్తమైనదని చెప్పబడుతుంది. ఈ పదాన్ని గ్రీక్ భాషలో టెరిటరీ స్థాయి అని అంటారు. దాన్ని ఇంగ్లీష్ భాషలో ఫినిష్ అంటే ఇప్పుడు మన పద్యాల్లో ఏదన్నా మొత్తం ఏదన్నా ఉన్నా లాస్ట్లో మనకు ఒక ట్యాగ్ వేసి దాంట్లో ఫినిష్ అని రాసి ఉంటుంది. అది ఎవరు ముందు పోయి దాన్ని ఏది చేయగలి కలగని తెలియదు వాళ్ళకే అనమాట ఫస్ట్ ప్రైజ్. అట్లాగా ఇది లాస్ట్లో మనకి ఫినిష్ అనమాట. ఇది కంప్లీట్ అనమాట. ఈ దానికి మనకి కంప్లీట్ ఫిల్ చేసినట్టుగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. జీసస్ సెడ్ ఇట్ ఈస్ ఫినిష్ అనే మాట అన్నాడే తప్ప ఐ యామ్ ఫినిష్డ్ అనలేదు. నేను నాకు ఇచ్చినటువంటి టాస్క్ అనేది ఈ పని నేను సాధించానే కానీ నేను ఫినిష్ కాలేదు. ఎందుకంటే మళ్ళీ నేను జన్మిస్తాను, మళ్ళీ నేను కనబడతాను అనే ఒక ధైర్యంతో అన్నమాట. ఇది వే ఆఫ్ విక్టరీ అనే ఒక బిగ్గరగా వేసి చెప్పిన మాట. దీంట్లో మనము ఎంతో దీన్ని పురాణంతో ఉంది. దీంట్లో ఫినిష్ అనే దాంట్లో ఈ విజయ గర్వంతో అని మాట్లాడలేదు అనమాట. మళ్ళీ ఇంకోసారి మనము దీన్ని చేస్తాము. నా ప్రాణాన్ని పెట్టుకోవడం కాబట్టి యోహాను 10వ అధ్యాయము 15వ వచనంలో నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెడుతున్నాను, ఇందువలనే తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను. దాన్ని తిరిగి తీసుకున్నప్పుడు నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆత్మ పొందింది నేను. అంటే ఈ అతనికి ఏంటంటే పాత నిబంధనలో రాసినటువంటి వాటిలో మళ్ళీ నేను పుడతాను, దేవుణ్ణి ఆజ్ఞ ప్రకారంగా మళ్ళీ నేను జన్మిస్తాననే ఒక కాంప్లిమెంటెడ్గా ఒక ఖచ్చితంతో మళ్ళీ అన్నమాట. ఈ కథ సమాప్తమైంది కాదు, బ్రతుకు సమాప్తమైంది కాదు. ఇచ్చిన మాట ఇచ్చిన పని ఎక్కడ మనకి యేసు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యలో కట్టేదానికి కూడా కాకేపే గారు నేను చనిపోతే ఈ మునుగోళ్ళ చూస్తాయి అనేది అనేవాడు. అంటే దేవుడు ఇచ్చిన పని అతనికి చేసాడనమాట. కాకేపే కదా చేశాడు. అట్లానే నేను దీన్ని చేసి నేను చచ్చిపోతాను అన్నట్టుగా అతనికి ఒక ఆజ్ఞ లాంటిది వచ్చిందనమాట. అట్లానే ఇతను కూడా యేసు కూడా అతను చేసినటువంటి ప్రతి పనిని అంటే స్వార్థ ప్రకటించడం, అదేవిధంగా రక్షణ అందించడం, అదేవిధంగా పాప రహితమైనటువంటి పాప కార్యాలన్నింటినీ కూడా ఒక మానవ జీవితంలో మన్నానే పుట్టి మన్నానే పెరిగి నేను కూడా ఎట్లాంటి విధానం ఉన్నాను అని ఒక అర్థం ద్వారా మనకి ఫినిష్ చేశాడు అన్నమాట. ఈ వాక్యంలో ఏమి ఫినిష్ చేశాడంటే మనకి సంపూర్ణంగా మనం ఆయన ఉన్నటువంటి ప్రతి పనిని చేశాడు. ఆ సువార్తను 3-4 సంవత్సరాలలో అతను అనేక ప్రాంతాల్లో అనేక శిష్యుల ద్వారా తీసుకెళ్లి ప్రకటించి జరగడం జరిగింది. మరణము తిరిగి 3వ దినంలో తిరిగి లేచిపోవడం జరిగింది. ధర్మశాస్త్రము నెరవేర్చాడు. అదేవిధంగా వాటిని ఏ విధంగా ఉన్నాయో వాటన్నింటినీ పద్ధతుల ద్వారా అన్నింటినీ చేసి వాటిని కొట్టివేసి అంత ముందు ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి కంటి పన్ను మనం ఏదైతే చేస్తామో దాని వీటన్నింటినీ ధర్మశాస్త్రం రద్దుపరిచి కొత్త నిబంధనల ద్వారా నేను వాళ్ళకి పొరుగు వాళ్ళు ప్రేమించు, మనకి సహాయం చేయండి అని చెప్పి ప్రతి వారికి చెప్పి గొప్ప దేవుడు అనమాట. అటువంటి దేవుడు మరి ఏ విధంగా ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో వచ్చాయి పోతున్నాయి, కానీ వాటన్నింటిలో కూడా ఎక్కడా లేదనమాట ఇవాళ అన్న మాటలు. అందుముందున్నటువంటి ప్రతి దానికి బలు ఇంటే మొత్తానికి
అవన్నింటిని కూడా ఈ సమాప్తం చేశారన్నమాట. అవన్నింటిని కూడా మొత్తం మనకి ఏమి వదులుకొని మనకి వరకు మనకి భారతదేశంలో కూడా మన దాంట్లో ఉంది. మనకి బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా బలికి ఒక 10 పనికి రాజు చేసిన ఒక పని చేసిన బలికి వచ్చుకొని మన వాళ్ళే వేరే వాళ్ళకి కొడుకు ఇవ్వాలన్నమాట. సో మన వాళ్ళే ఇచ్చేవాళ్ళు అనమాట. ఎందుకంటే మన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, ఉన్న పిల్లలు మనకే ఉంటారు, అందుకని మన వాళ్ళు ఇస్తారు అనమాట. ఇది కూడా బ్రిటిష్ ఒక యాక్ట్ ద్వారా మనకు రద్దుపరచడం జరిగింది. అదే దీన్ని ఎప్పుడు అతని ద్వారా మన యేసు ద్వారా తన దళిత ఏంటంటే వాటి ప్రకారంగా ఎప్పుడు దాన్ని చేసేది, కానీ మన భారతదేశంలో మాత్రం దాన్ని ఏమీ లేదు. అదేవిధంగా సాధవను జయించి విమోచన రక్షణ ప్రణాళికను చేసుకొని చొప్పున రక్షించే సాధారణ బంధకాల నుంచి మనల్ని సమాప్తం చేశాడు. అదేవిధంగా పాత నిబంధన ప్రవచనాలను రాయబడినటువంటి ప్రభు రాకడ ద్వారా వాటన్నింటిని తెలియపరిచి మనుషులు చెడుతనాన్ని తీసివేసి మనలో ఉన్నటువంటి పనిని అతను మంచిగా హెచ్చించాడు. అదేవిధంగా తల్లిదండ్రుల బాధ్యత, వాళ్ళు ఏ విధంగా ఎట్లా నడుచుకోవాలి, కుటుంబ విషయాలను తన శిష్యులకు అప్పగించి ఇక్కడ ఒక బాధ్య వాళ్ళకు అంటే మనకి మన ఇతర ఏమి మనం తీసుకోవాలేమో అటువంటి వాటిని కూడా ముందుగానే మనము ధనికులు ధనవంతులు కాబట్టి సువార్తను పరిస్థితి నేను రానన్నాడు. అదేవిధంగా ఇట్లనే కాకుండా అయా నేను నీ కొడుకు మళ్ళీ వస్తాను, నేను పుడతాను కుమారుడిని పుడతాను, ఇక్కడ ఉన్నటువంటి వారికి అన్నింటినీ చేసి మిగతా వాడు మీ పనిని ముగించుకొని నేను ఫుల్ కంప్లీటెడ్గా మీ దగ్గరికి వస్తానని ఒక బాధ్యతయుతమైనటువంటి ఒక ఆజ్ఞ ద్వారా వచ్చి చెప్పినటువంటి మాట ఇది. తండ్రి అప్పగించిన పని భూమి ఎందు సర్వమానవులు జీవించి ఎటువంటి మాలిన్యం ఉండకుండా ఇక్కడ ఎంతో ప్రజలు రాశారు యేసు గురించి. వాళ్ళు కూడా ఎవరు కూడా యేసు ఇట్లా చేసాడని మెసేజ్ ఎక్కడ చేయలేదన్నమాట. సో దాన్ని నిరూపించడానికి కోసంగా మనకి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క పని కూడా అతను నిర్విగ్రహంగా అంటే తల్లిని చూసుకోవడం, అదేవిధంగా బోధన చేయడం, రక్షణ కల్పించడం, అన్నీ కూడా బాప్తిజం ఇవ్వడం, అన్నింటిలో కూడా ఒక సామాన్య మానవుడిగా ఉండి చేయడం జరిగింది. అదేవిధంగా మనం కూడా గుడ్ ఫ్రైడే నాడు మనం మనలో ఉన్నటువంటి ఏదైనా గర్వాన్ని కానీ లేదా మాలిన్యాన్ని కానీ ఏదైనా మనలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా మనం కూడా సమాప్తమైనదని మనము ముగించుకోవడము, దీని ద్వారా మనం నేర్చుకోవాలి. ముందు మనం ఏదో చేస్తాము, పుస్తకాలు చేస్తాము, కొన్నింటి కూడా మనం ఎన్నింటిని కూడా చేయకుండా మరి ఎలా చేయకుండా ఈ ఆ పని నాకు పూర్తి అయిపోయింది. నేను నెక్స్ట్ వేరే దాంట్లో ఉన్నాను, వేరే మనసులో ఉన్నాను, నేను దాంట్లో రివర్స్ కానీ అనేసి ఒక దృఢమైన నిశ్చయంగా మనకి తీసుకోవాల్సినటువంటి ప్రతి పని మనం పాజిటివ్గా తీసుకోవాలి, కానీ నెగిటివ్గా తీసుకొని మళ్ళీ వెనక్కి పోకుండా విగ్రహాలు ఇవ్వడం మనం చేయకుండా ఉండేదానిగా ఈ వాక్యాన్ని మనం దాని మనలో కూడా సారూప్యంగా చేసుకోవాలని ఈరోజు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఇచ్చినటువంటి సంఘానికి సంఘాలు. Thank you.